3 వికెట్లు కోల్పోయి చాలా దయనీయమైన స్థితిలో ఉంది అని మనం చెప్పుకోవచ్చు. వెంకటేష్, నిజమే శ్రీనివాస్. బాలయ్య లయన్స్ కి మంచి ప్రారంభం లభించలేదు. 6 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 పరుగులు మాత్రమే చేశారంటే రన్ రేట్ కనీసం 2 పరుగులు కూడా లేదు ఓవర్కి. 3 కీలకమైన వికెట్లు ఇంక్లూడింగ్ బాలయ్య వికెట్ కూడా కోల్పోవడం జరిగింది. అలాగే వాళ్ళ జట్టులో ఒక మంచి బ్యాట్స్మెన్ ప్రభు కమలాకర్ వీళ్ళు కూడా అవుట్ అయ్యారు. ప్రస్తుతం బాలాదిత్య తర్వాత దాసరి అరుణ్ కుమార్ బ్యాటింగ్ చేస్తున్నారు. దాసరి అరుణ్ కుమార్ స్ట్రైక్ తీసుకుంటున్నాడు బౌలింగ్ చేయడానికి. తరుణ్ లాస్ట్ ఓవర్ ఎన్ని చేశారు. తరుణ్ బౌలింగ్ మార్చి మరొక బౌలర్ వచ్చారు. మొత్తం మీద బాలయ్య లైన్స్ ప్రారంభంలో చాలా ప్రాబ్లమ్స్లో పడింది. మొదటి ఓవర్లోనే 2 వికెట్ కోల్పోయింది. తర్వాత లాస్ట్ ఓవర్లో మరొక వికెట్ వాళ్ళు కోల్పోవడం జరిగింది. పరుగుల వేగం కూడా చాలా స్లోగా ఉంది. ఇంతవరకు ఒక్క బౌండరీ కూడా వాళ్ళకి లభించలేదు. వెంకీ వారియర్స్ ఈరోజు ఉదయం టాస్ గెలిచి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం చాలా కరెక్ట్ అని మొదటి ఓవర్లోనే కుడిపోయింది. మొదటి ఓవర్లోనే వాళ్ళకి 2 వికెట్లు లభించాయి. ఇప్పుడు 7వ ఓవర్ ప్రారంభం కాబోతుంది. మొదటి బంతి అది సింగిల్ సాధించారు దాసరి అరుణ్ కుమార్. దాసరి అరుణ్ కుమార్ చేరుకుంది. ప్రస్తుతం బాలాదిత్య స్ట్రైక్ లో ఉన్నాడు. బాలాదిత్య కేవలం 1 పరుగు మాత్రమే చేశాడు. ఇద్దరు కూడా 0కి అవుట్ అయ్యారు. కమలాకర్ 0కి అవుట్ అయ్యాడు. 1 బంతి మాత్రం అతను ఎదుర్కొన్నాడు. ప్రభు 2 బంతులు ఎదుర్కొని 0కి అవుట్ అయ్యాడు. బాలకృష్ణ 2 పరుగులు చేశారు. 5 బంతులు ఆయన ఎదుర్కోవడం జరిగింది. బాలాదిత్య 15 బంతులు ఎదుర్కొని 1 పరుగు చేశారు. అరుణ్ కుమార్ 1 బంతి ఎదుర్కొని 1 పరుగు చేశాడు. మొత్తం మీద స్కోరు 8 పరుగులు 3 వికెట్ల నష్టానికి. ఈసారి బౌన్సర్ అది ఆ బౌన్సర్ ఆడే ప్రయత్నంలో మిస్ అయ్యాడు బ్యాట్స్మెన్ బాలాదిత్య. దాన్ని హుక్ చేసే ప్రయత్నం చేశాడు. మొట్టమొదటిసారిగా మనం చూసాం బంతి అంత రైజ్ అవడం వెంకటేష్. అంటే ఇప్పుడిప్పుడే ఆ వికెట్ మీద తడి ఆరిపోయి ఈ సూర్యరశ్మి వల్ల పిచ్ కొద్దిగా డ్రై అయిపోయి హార్డ్ అవుతుంది. కాబట్టి బ్యాటింగ్ కూడా పోను కాస్త బాల్ విల్ కమాండ్ టు బ్యాట్. ఆ సిచ్యుయేషన్ లో బ్యాట్స్మెన్ కాస్త ఫ్రీగా స్ట్రోక్స్ కొట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బాలాదిత్య చాలా ఓర్పుగా ఆడుతున్నాడు. అతను 16 బంతులు ఎదుర్కొని 1 పరుగు మాత్రం చేసిన అతను ఒక ఎండ్ కాపాడుతూ వస్తున్నాడు. ఈసారి ఆఫ్ స్టంప్ కి బాగా ఎడంగా పడింది బంతి. దాన్ని ఎంపైర్ నారాయణ వైడ్ గా డిక్లేర్ చేశారు. సో మరొక పరుగు లభించింది. ఇది అదనపు పరుగు. 3 వైడ్లు ఇంతవరకు చేశారు. కానీ ఓవరాల్ గా వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది. చక్కటి లైన్ అండ్ లెంత్ బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి జట్టుని కట్టడి చేయగలుగుతున్నారు. దాంతో పరుగులు రావడం చాలా కష్టంగా ఉంది బాలయ్య లయన్స్ జట్టుకి. బంతి బ్యాట్స్ కి తగిలింది. అయితే తగలడంతో అప్పీల్ వైట్ వేస్తే మేడిన్ ఓవర్ కూడా వేశారు. అలాగే మిగతా బౌలర్స్ అందరూ కూడా చక్కటి బౌలింగ్ చేయడంతో కేవలం 9 పరుగులు మాత్రమే లభించే. 7వ ఓవర్ జరుగుతుంది. బాలాదిత్య అరుణ్ కుమార్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఇద్దరు తలా ఒక పరుగుతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఈసారి కొద్దిగా లక్ష్యంగా వచ్చింది. అది రావడంతో సో మరొక అదనపు పరుగు లభించింది 2వ వైడ్ ఈ ఓవర్లో. దాంతో స్కోరు 9. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ నిర్ణయం తీసుకున్నారు. వెంకీ వారియర్స్ కి బాలయ్య లైన్స్ కి మ్యాచ్ జరుగుతుంది. మధ్యాహ్నం మ్యాచ్ లో నార్త్ కింగ్స్ చిరు చీతాస్ తలపడనున్నాయి. ఈ 2 మ్యాచ్ల్లో గెలిచిన విజేతల మధ్య ఫైనల్ సాయంత్రం జరుగుతుంది. మొత్తం మీద ఐపీఎల్ స్థాయిలో చాలా ఉత్సాహంగా అభిమానులందరూ కూడా చాలా అలాగే మ్యాచ్ చూస్తున్నారు. పడింది. అలాంటి పరుగులు లభించలేదు ఈ ఓవర్లో. మినహా మొత్తం మీద టైట్ బౌలింగ్ శ్రీనివాస్. మంచి లైన్ లెంత్ బౌలింగ్ చేస్తున్నారు తరుణ్. ఎందుకంటే ప్లేయర్ కాలేజ్ స్థాయి వరకు కూడా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు ఈ టీంలో. వెంకటేష్ గారు ఇంకా అందరూ కూడా
ఎలా ఉన్నాయో రవి గారు చెప్తారు. థ్యాంక్ యూ వెంకటేష్ గారు అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మంచి అయితే క్రికెట్ పైన పూర్తి పరిజ్ఞానం ఉన్నటువంటి మీరు మంచి సమాచారాన్ని అందిస్తున్నారు. అయితే బాలయ్య అవుట్ అయిన దాని మీద బాలయ్య గారు స్పందిస్తే ఎలా ఉంటుంది? ఈనాడు పిచ్చి తడివడం వల్ల నేను మడవ తిప్పే కానీ మా వంశం మడవ తిప్పేది కాదు. అయినా ఇది ఒక మంచి కాదు మీద మేమందరూ ఆడటం. దీంట్లో ఎవరు ఓడినా ఎవరు గెలిచినా మేమందరం సమిష్టిగా గెలిచినట్టుగా ఆ రకంగా మరి మా మిగతా ప్లేయర్లు నేను ఒక్కడిని వెనుతిరిగినా మా సింహాలు చాలా ఉన్నాయి. అవన్నీ జూలు విధిలించి బాగా ఆడేటువంటి థ్యాంక్ యూ రవి గారు. తర్వాత బంతి కూడా అలాంటి పరుగులు లభించలేదు. చక్కటి టైట్ ఓవర్ చూసాం మనం. స్కోరు 8 పరుగులు 3 వికెట్ల నష్టానికి. ఇప్పటికి 7 ఓవర్లు కంప్లీట్ అయ్యాయి. మొత్తం మీద చాలా బౌలింగ్ చేస్తున్నారు. అలాగే పిచ్ కండిషన్స్ చక్కగా ఉపయోగించుకుంటున్నారు వెంకీ వారియర్ బౌలర్స్. మరోవైపు ఒక్క బౌండరీ కూడా ఇంతవరకు లభించలేదు. ఇప్పుడు మనం ఒక ఇంటర్వ్యూ చూద్దాం గ్రౌండ్లో వెళ్ళి. Rexona T20 Tollywood Trophy Chiru Cheetahs team నుంచి రామ్ చరణ్ తేజ్ is here. హాయ్ సార్. హలో సార్. ఆల్రెడీ 2 టీమ్స్ ఇక్కడ ప్లేయింగ్ జరుగుతుంది. వాళ్ళు చాలా సూపర్గా ఆడుతున్నారు కాబట్టి మీరు ఏమైనా స్ట్రాటజీస్ ఏమైనా మార్చారా? లేదండి, ప్రస్తుతం వీల్ ఆడే బట్టి మేము స్ట్రాటజీ మార్చడం కష్టం. మా టీం అపోనెంట్స్ ఎలా ఆడతారో దాన్ని బట్టి మేము స్ట్రాటజీస్ ప్లే చేయాలని అనుకుంటున్నాం. సో ఉన్న టీమ్స్లో మీ టీం కొంచెం స్ట్రాంగ్ అంటున్నారు. డ్యూ టు అంబాసిడర్ చార్మి. డెఫినెట్గా అదొకటి కొంచెం కాదు చాలా స్ట్రాంగ్. ఒకటి అంబాసిడర్ చార్మి, ఒకటి టీమ్ కెప్టెన్ చిరు గారు. వీళ్ళిద్దరు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో జరుగుతుంది. దీన్ని ముఖ్య స్పాన్సర్గా రెక్సోనా వ్యవహరిస్తుంది. పవర్డ్ బై ఎయిర్టెల్, శ్రీరామ్ గ్రూప్, ఫార్చ్యూన్ బటర్ఫ్లై, ఏపీ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్, ట్రిపుల్ఎక్స్ ఎనర్జీ డ్రింక్, ఇంకా జెమినీ టీవీ, తేజ టీవీ, అదేవిధంగా ఈవెంట్ మేనేజర్గా రిజర్వ్ మీడియా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం 8 ఓవర్ల తర్వాత 3 వికెట్ల నష్టానికి 8 పరుగులతో కేవలం ఓవర్కి 1 పరుగు సరాసరితో బ్యాటింగ్ కొనసాగిస్తోంది బాలయ్య జట్టు. దాసరి అరుణ్ కుమార్ ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారు. తర్వాత ఓవర్ మొదటి బంతిని we have the heroines, lovely charming heroines on your screens. ఎంతో మంది బ్రాండ్ అంబాసిడర్స్, ఎంతో మంది హీరోయిన్స్, ఎంతో మంది హీరోస్ ఈ రోజు ఈ మైదానంలో ఆశీనులే ఉన్నారు. అదేవిధంగా ఇది చిరుటి 11 దాసనారాయణ గారు అబ్బాయి అరుణ్ కుమార్ బంతిని డ్రైవ్ చేసి షార్ట్ స్కోర్ లెక్క దిగింది. 1 పరుగు పూర్తి, మరొక పరుగు లభించింది జట్టుకి. జట్టు మొత్తం స్కోర్ 9 పరుగులకి. దాసరి అరుణ్ కుమార్ స్కోర్ 2 పరుగులకి చేరుకున్నాయి. బ్యాటింగ్ చేస్తున్నారు, నిలకడగా ఆడుతున్నారు. వీళ్ళిద్దరి మీద ఆశలు ఉన్నాయి బాలయ్య లయన్స్ కి. మనం ఇప్పుడు క్రౌడ్ లో ఉన్న స్టార్స్ అండ్ సెలబ్రిటీస్ ని చూస్తున్నాం. మొత్తం మీద స్టేడియం కిక్కిరిసిపోయింది. అంతేకాకుండా తారలు దిగి వచ్చిన వేళ అన్నట్టుగా మొత్తం టాలీవుడ్ అంతా కూడా ఇప్పుడు స్టేడియంలో ఉంది. తర్వాత బంతిని ఆడే ప్రయత్నంలో మిస్ అయ్యాడు బ్యాట్స్మెన్, కానీ అలాంటి ప్రాబ్లం లేదు. స్కోర్ ఇప్పటికి 3 వికెట్ల నష్టానికి 8 పరుగులు. 6.3